అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. జెండర్‌తో సంబంధం లేకుండా అమ్మని పూజిస్తూ ఉంటాం. అవునా కాదా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఆడవారైనా, మగవారైనా లక్ష్మీదేవి పూజ చేయడం అనేది మ్యాండేటరీ. స్వామిని ఎలా అయితే కొలుస్తామో అలా అమ్మవారిని మరీ ముఖ్యంగా లక్ష్మీదేవిని కొలవడం అన్నది ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అందరం పూజిస్తుంటాం. కానీ కొన్నిళ్లల్లో కొంతమంది పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. జుట్లు విరబూసుకొని ఇంట్లో తిరిగితే లక్ష్మీదేవి ఇంటికి రాదు అని. సాయంత్రం పూట సూర్యాస్తమం అయిన తర్వాత జుట్టు విరబూసుకోకూడదు అని చెప్తారు. జుట్టు విరబూసుకొని పూజ చేయడానికి పనికిరాదు అని అంటారు. స్నానం చేయకుండా పొయ్యి ముట్టించకూడదు అంటారు. ఇట్లా బోలెడు రూల్స్ మగవాళ్ళకి చెప్తారో చెప్పరో తెలియదు కానీ ఆడవాళ్ళకి మాత్రం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఉండదు, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు, ఇన్ని చెప్తారు కదా. అసలు తెలుసుకుందాం. ఆడవాళ్ళగా ఎలా పూజ చెయ్యాలి, ఏం చేస్తే ఆ లక్ష్మీదేవిని మనం ఇంట నిలబెట్టుకోవచ్చు, ఒక స్త్రీ పాటించాల్సిన పద్ధతులు ఏమిటి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామదాస్ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, ఇవాల్టి టాపిక్ లో మీరు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో మాలాగా ఉద్యోగాలు చేసుకునే కూడా సరిపడా చెప్పండి, మరి అంత స్ట్రిక్ట్ గా చెప్పకుండా. అంటే లక్ష్మీదేవి ఊరికనే రాదు కదండి మరి. కాబట్టి అమ్మ అనుగ్రహం మీరు అట్లా కావాలి అంటే కట్టేస్తారు. ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే. చాలా మంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి చంచల అని అంటారు. అవును, చంచల స్వభావరాలు అంటారు. చాలా తప్పు. లక్ష్మీదేవికి చంచలత్వం లేదు. అమ్మని మన దగ్గర ఉంచుకోవటమా లేదా అనేది మన బుద్ధి చంచలత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు వదులుకుంటారమ్మా? అంటే మనకి ఇంటెన్షనల్ గా మనం వదులుకోవాలని లేకపోయినా మనం చేసే పనుల వల్ల అమ్మ మనల్ని వదిలేస్తుంది. మనం చేసేటువంటి పనులు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఉదయాన్నే స్నానం చేయకుండా పొయ్యి ముట్టించనే కూడదు. మనం పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? పూజ చేసేటప్పుడు కూర్చోగానే మొత్తం అంతా క్లీన్ మొట్టమొదట ఏం చేస్తాం? క్లీన్ ఓకే, చేస్తాం. క్లీనింగ్ కూడా అయిపోయింది. పూజ దేంతో ప్రారంభం చేస్తాం దీపారాధన. కదా? అగ్ని ఆరాధన, దీపారాధన. అగ్నికి అంతర్యామిగా ఉండి లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకనే పూజ మొదలు పెట్టటమే మనం దీపారాధనతో చేస్తాం. అంటే అగ్ని ఆరాధనతో మనం పూజని ప్రారంభం చేస్తాం. అటువంటి అగ్నితోనే కదా మనం చేసేది వంట. అంటే అగ్ని పవిత్రమైనటువంటిది. అటువంటి అగ్నిని మనం అలా స్నానం చేయకుండా ఎలా ముట్టుకుంటాం చెప్పండి? పాచి బట్టలతో, పళ్ళు కూడా తోముకోకుండా, కాఫీ తాగితే కానీ మాకు కాలకృత్యాలు తీరవండి అని వాళ్ళ రోజున చాలా మంది స్నానం చెయ్యక ముందే పొయ్యి ముట్టిచ్చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, కొంతమంది ఏంటంటే మీలాగా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడాను వంటంతా చేసేటప్పటికి మళ్ళీ చెమటలు పోస్తాయమ్మా, అవును, మళ్ళీ ఎలాగా మళ్ళీ అవును. స్నానం అని ఒక్క చెమ్ము నీళ్లు పోసుకొని రావడానికి ఎంత సమయం పడుతుందండి? పొద్దున్న లేవడంతోటే చక్కగా స్నానం చేసి వచ్చి ఇవన్నీ చేసేసేయండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకో చెంబు నీళ్లు పోసుకోండి. ఎంతసేపు పడుతుంది? చిన్నపిల్లలు అంటే ఆటల్లో మరిగేసి అక్కడ నీళ్ళ దగ్గర నుంచి ఇవతలకి రారు. పెద్దవాళ్ళకి ఎంతసేపు పడుతుందండి? మాక్సిమం 2 మినిట్స్, 3 మినిట్స్‌లో కూడా స్నానం చేసేయొచ్చు కదా! వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. ఇదొక్కటి చెప్తారు మీరు. మనసుంటే మార్గాలు అనేకం. ఉదయాన్నే లేవడంతోటే చక్కగా స్నానం చేసి అప్పుడు గనక పొయ్యి ముట్టిస్తే మనకింక పూర్వకాలంలో ఏముండేదో తెలుసా? కట్టెల పొయ్యిలు అవన్నీ ఉండేవి. 2 మెతుకులన్నా అందులో వేసి తర్వాతే వాళ్ళు మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకు? అగ్నికి ఆహుతులు సమర్పించటం. అగ్ని ఆరాధన అది. అగ్నిదేవుడు పరమ పవిత్రమైనటువంటి వాడు కదా! అలాంటి అగ్ని ఆరాధన పొయ్యి వెలిగించటం అనేది స్నానం చేయకుండా చెయ్యనే కూడదు. ఇది ఫస్ట్ థింగ్. ఆడవాళ్ళు చాలా ఖచ్చితంగా మారాల్సినటువంటి విశేషం అండి. చాలా మంది ఇళ్లలో ఇది చూస్తూ ఉన్నాం. ఇది తప్పు చెయ్యనే చేయకూడదు. చాలా దోషం ఉంటుంది. స్నానం చెయ్యకుండా పాచి బట్టలతో ముట్టించటం. ఇంకా చెప్పాలంటే వివాహిత స్త్రీ అంటే దాంపత్య జీవితం అనుభవించేటువంటి స్త్రీ తప్పకుండా స్నానం చేసే పొయ్యి ముట్టించాలి. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇక సాయంత్రం పూట మీరన్నారు సూర్యాస్తమయం సమయంలో జుట్టు విరబూసుకోకూడదు. అంత మాత్రమే కాదు. సూర్యాస్తమయం సమయంలో మెయిన్ దర్వాజా ఏదైతే ఉందో అంటే మెయిన్ వాకిలి అంటారు కదా! వీధి గుమ్మం అని అంటారు. ఆ తలుపు తీసి ఉంచాలి. అలాగే దొడ్డి గుమ్మం అంటారు. అవును. వెనక వైపు ఉండే తలుపు. అది వేసి వేసి ఉంచాలి. ఉంచాలి. లేదంటే ఇలా వచ్చిన అమ్మవారు అలా వెళ్ళిపోతుందని చెప్తారు. అంటే అటువైపు తలుపు వేసేసేయాలి. ఇటువైపు తలుపు తీయాలి. అది ఒకటి మెయిన్. అలాగే 6 వేళప్పుడు ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అట్‌లీస్ట్ లైట్ వేస్తారు అందుకే మళ్ళీ చూడండి. అప్పుడు స్నానం లైట్ చేయాలిగా. వేసి కాళ్ళు అంటే మనం
రెండవ పని చెయ్యకపోతే గనక కాళ్ళు కడుక్కొనన్నా చేయొచ్చు. కాలకృత్యాలలో 1, 2లో 2 గనక చెయ్యకపోతే మనం కాళ్ళు చేతులు కడుక్కొనన్నా దీపారాధన చేయొచ్చని చెప్తారు. ఉంటే అవకాశం ఏమాత్రం సాయంత్రం స్నానం చేయటం విశేషం. స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా విశేషం. అందుకనే సాయంత్రం పూట లైట్ వేసినా కూడా విద్యుత్ దీపం వెలిగించినా కూడా ఒక శ్లోకం చదువుతారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరితే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ. అందుకని ఆ దీపంని వెలిగించటం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ అగ్ని ఆరాధన, ఆ దీపం వెలిగించటం దీనివల్ల మనకి ఎంతో విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంకొకటి మరి మనకి బాల్కనీలు ఇవాల్టి రోజున అంతా దొడ్డి గుమ్మాలు అపార్ట్మెంట్ లైఫ్ లో అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది. బాల్కనీలో నుంచొని చిక్కు తీసుకోవటం, అదంతా కూడా అంటే నలుగురికి కనిపించేలాగా జుట్టు విరబూసుకోవటం ఇది అసలు చెయ్యనే కూడదు. జుట్టు కిందన్నా కనీసం ముడివేయాలి. పూజ చేసుకునేటప్పుడు కూడా అంతే. ఎందుకంటే మనం చేసినదంతా కూడా ఆ జుట్టు కొసల నుంచి వెళ్ళిపోతుందని చెప్తారు. ఓ అందుకోసం ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు కిందన్నా సరే ముడి పెట్టాలని చెప్తారు. జడ అల్లుకోవటం ఇష్టం లేనటువంటి వాళ్ళు కనీసం కింద ఒక చిన్న ముడి పెట్టుకోవటం, ఒక క్లిప్ పెట్టుకోవటం. ఈ రోజుల్లో మరి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కొంత కొంత మారాలి. కాబట్టి ఆ ఉన్న కొంచెం జుట్టుని కాస్త క్లిప్ పెట్టుకొని ఆ కాసేపన్నా ఉంటే చాలా విశేషం. అలా జుట్టు విరబోసుకోవటం పనికిరాదు. ఇక స్నానం బారుడు పొద్దెక్కిందాకా చెయ్యకపోవటం. ఇలాంటివన్నీ ఏంటంటే దరిద్రాదేవిని మనం ఆహ్వానిస్తున్నట్లే లెక్క. ఆవిడ కూడా ఒక దేవి ఉన్నారా? జ్యేష్ఠాదేవి. ఓహో మరి అందుకనే ఒకసారి మీకు ఒకసారి చెప్పాం మనం. అవును. ఒకసారి రుక్మిణీదేవిని జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు వచ్చి, "మా ఇద్దరిలో నీకెవరంటే ఇష్టం?" అని అడిగిందట. రుక్మిణీదేవి ఒక నిమిషం ఆలోచించి, లక్ష్మీదేవి ఇష్టం అంటే జ్యేష్ఠాదేవికి కోపమొస్తుంది. జ్యేష్ఠాదేవి ఇష్టం అంటే లక్ష్మీదేవికి సహజంగా కోపమొస్తుంది. అందుకని కర్ర విరగకూడదు, పాము పాము చావాలి చావకూడదు. అనే ఒక ఉద్దేశ్యంలో ఎలా చేశారంటే రుక్మిణీదేవి అమ్మతో, "లక్ష్మీదేవి మీరు వస్తూ ఉన్న అందం బావుంటుంది. అమ్మ జ్యేష్ఠాదేవి నువ్వు అబ్బా వెనక వైపు అందం బావుంటుంది. అలా నడుస్తూ వెళుతూ ఉంటే మీ వెనక వైపు అందం బావుంటుంది" అన్నదట. ఈమె వెనుక వైపు అందం బావుందని నడుచుకుంటూ వెళ్ళిపోయింది జ్యేష్ఠాదేవి. ఈమె వస్తూ ఉంటే బావుందన్నది కాబట్టి లక్ష్మీదేవి వచ్చేసింది చక్కగా. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా అసలు. అలా జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది. దరిద్ర దేవత అని అంటారు. లక్ష్మీదేవి ఒకసారి తలుపు కొడితే జ్యేష్ఠాదేవి తలుపు తీసిందాకా కొడుతుంది. అంత విధిగా అనమాట. అందుకని ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఆరాధన ఎంతో ముఖ్యం. లక్ష్మీ ఆరాధన కేవలం ఐశ్వర్యం కోసమే కాదు, సకల శుభాలను కూడా ఇస్తుంది కదా అమ్మవారు. దయా స్వరూపిణి. అమ్మ దయ మన మీద ఉండాలి ఎప్పుడు కూడాను. అటువంటి అమ్మ స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే కొన్ని కొన్ని అయినా మనం మార్చుకోవాలి. పొద్దున్నే లేవటం, స్నానం చేయటం. మీకు మళ్ళీ చేయాలంటే ఇంకొక చెంబు నీళ్ళు పోసుకొని వెళ్ళిపోండి శుభ్రంగా. ఎంతసేపు చేయాలి స్నానం? కాబట్టి అంత అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయొచ్చు. ఇలా అలాగే ఆహారం తీసుకోవటం. చాలా మంది స్నానం చేయకుండా తినేస్తున్నారు ఈ రోజుల్లో. అవును. ఇలాంటివేవి పనికిరాదండి. మనకు భగవంతుడు 24 అవర్స్ ఇచ్చాడంటే ఆయన కోసం 24 మినిట్స్ మనం కేటాయించలేమా? భగవంతుడికి మనం ఆరాధన చేసి ఆయనకి సమర్పించింది మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం తినే ఆహారం భగవన్ నివేదితమై ఉండాలి. లేదంటే మనం తినేది ఎంత గొప్ప పోషక విలువలతో కూడి ఉన్నదైనా సరే అది విషంతో సమానం. మనం తినేది చెత్తే అయినా కూడా అమృతంతో సమానం అవుతుంది. ఆ స్వామికి నివేదన చేసి మనం స్వీకరిస్తే. ఒకటి అంటే చెత్త అని కాదు. తీసుకునే ఆహారం భగవన్ నివేదితమై ఉండాలి. లేని పక్షంలో ఇక అది పనికిరాదు. విషంతో సమానం. భగవంతుడికి నివేదన చేసిందే మనం స్వీకరించాలి. అది ఏ పూటైనా గాని, ఎప్పుడైనా గాని. అంత మంచి నీళ్లు తాగినా గాని ఆ స్వామికి చూపించి తీసుకోవాలి. అమ్మకి చూపించి నివేదన చేసి తీసుకోవాలి. అది ఎల్లవేళలా కుదరని పక్షంలో మనం బయటికి వెళ్తాము. అలాగా మీకు ఇప్పుడు ఆఫీస్‌లకు వెళ్ళేటువంటి వాళ్ళు, అక్కడ మీరు మళ్ళీ అమ్మవారికి సమర్పించి తినటానికి కుదరదు. అంటే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామికి హవిస్సులు సమర్పిస్తున్నట్లుగా భావన చేసి స్వీకరించాలి. ఈ విధంగా మనం చేసే ప్రతి పని భగవత్ స్వరూపంగా భావన చేసి, పుణ్యమైనటువంటి కార్యం చేసేటప్పుడు ఎంత శుచిగా, శుభ్రంగా చేస్తామో, అలా మనం గనక ఉన్నట్లయితే ఉదయాన్నే లేవడం, స్నానం చేయటం, చక్కగా స్నానం చేసి పొయ్యి ముట్టించడం, కాస్తంతన్నా పూజ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా మీకే స్తోత్రం రాలేదండి. జస్ట్ వెళ్లి దేవుడికి నమస్కారం చేయండి. అమ్మ నువ్వు చల్లగా ఉండు చాలు. మనమేం కోరికలు కోరక్కర్లా. అమ్మ చల్లగా ఉంటే ఆటోమేటిక్‌గా మనల్ని చల్లగా చూస్తుంది గదా! అమ్మ గదా ఎలా అయినా. అంతే. అంతే. కాబట్టి అమ్మ నువ్వు చల్లగా ఉండు. చక్కగా అమ్మ దగ్గర అంత కుంకుమ తీసుకొని పెట్టుకోండి చక్కగా. ఇది మనం చేయవలసింది. ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే పుష్పాలు ఇవన్నీ ధరించడం అన్నీ మానేశారు. కానీ పుష్పాలు ధరించడం వల్ల కేశపాసం కూడా పెరుగుతుంది. దానికి చక్కని పరిమళం వస్తుంది.
చక్కని మీరు చెప్పేటువంటి ప్యాక్స్ ఏవో వస్తున్నాయట ఈ రోజుల్లో. అవన్నీ ఏమి అవసరం లేదు. చక్కగా నిండుగా పూలు ధరించండి. ఈ రోజుల్లో పిల్లలు పూలు పెట్టుకోమంటే షేమ్‌గా ఫీల్ అవుతున్నారు. అవును. అవును. ఒకప్పుడు అంత ఒక్క పుష్పం అన్న అమ్మవారి దగ్గరిది తీసుకొని తలలో పెట్టుకోకపోతే బయటకి వెళ్ళేవాళ్ళు కాదు పెద్దలు. ఇప్పటికి కూడా కొంతమంది. అలా కొన్ని ఉన్నాయి. మనం అన్నీ ధరించవలసినటువంటివి. ఇక గాజులు ధరించటం, పసుపు రాసుకోవటం కాళ్ళకి, మెట్టెలు ధరించటం పెళ్ళైనటువంటి స్త్రీలు, నల్లపూసలు ధరించటం, తలలో పుష్పాలు ధరించటం ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తారు. అడగండి ఇంకెందుకు ఆలస్యం? కాదమ్మా, హ్మ్. మీరేమో గాజులు ధరించడం అన్నారు. హ్మ్. కొంతమంది మరీ ముఖ్యంగా మట్టి గాజులే ధరించాలి పెళ్ళైన వాళ్ళు. హ్మ్. ఖచ్చితంగా 1 లేదా 2 బంగారం గాజులేసుకోండి, వజ్రాల గాజులేసుకోండి. 1 లేదా 2 అయినా సరే మట్టి గాజులు ధరించడం అది ఆ ముత్తైదుతనానికి అదొక ప్రతీక. ప్రతీక అన్నట్లుగా చెప్తారు. ఇందులో ఎంతవరకు మనం తీసుకోవాలి? అంటే సామాన్యంగా మట్టి గాజులు ధరించాలని చెప్తారండి. మనం ఒక చేతికి వాచి పెట్టుకున్నా సరే, ఒక్క గాజన్నా వేసుకో అని చెప్తారు. హ్మ్. మట్టి గాజులు ధరించడం శుభసూచకం. సుమంగళిత్వానికి సూచనగా చెప్తారు. అయితే కొన్ని కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు మా సంప్రదాయమే ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం. మా ఆచార్యులు చినజీయర్ స్వామి వారు మాకు మట్టి గాజులు ధరించడం అనేది కూడదు అని చెప్పారు మా సంప్రదాయంలో. ఓకే. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క రకంగా చెప్తారు. వాళ్ళు పాటించేటువంటి వారి శాస్త్రాన్ని బట్టి అంటే ఇప్పుడు మనకి అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయాన్ని మనకి చెప్తూ ఉంటారు. మన ఆచారులు ఏది చెప్తే అది మనం పాటించాలండి. మాకు చినజీయర్ స్వామి వారు మట్టి గాజులు వేసుకోకూడదు, నల్లపూసలు ధరించకూడదు అని చెప్పారు. అందుకోసం మేము వేసుకోం. ఎందుకు అనంటే దాని వెనకాల ఒక రీజన్ కూడా చెప్పారు. మట్టి మడికి పనికిరాదు. మట్టి పాత్రల్లో మనం వంట చేసినా కూడా ఆ పాత్ర వన్ టైమ్ యూజ్ అండి. సింగిల్ యూజ్. అందుకని మళ్ళా రిపీటెడ్‌గా మళ్ళీ మనం దాన్ని వాడం. ఎందుకంటే ఆ మట్టి పాత్రలో వండింది ఒక్కసారికి మాత్రమే. రెండోసారికి పనికిరాదు. అలాగే మట్టి గాజులు కూడా పనికిరాదని చెప్తారు. ఇక నల్ల పూసలు అవి సహజ సిద్ధమైనటువంటి రంగు కాదు నలుపు అనేది. మిక్సింగ్ ఆఫ్ కలర్స్ వస్తుంది. కాబట్టి సహజ సిద్ధమైనటువంటివే మనం వాడాలనే ఒక ఉద్దేశ్యంతో మా ఆచార్యులు అలా చెప్పారు. కాబట్టి కొంతమంది అలాగా పాటిస్తాం మేము. ఏదైనప్పటికిని అంటే ఇప్పుడు నలుపు రంగు పనికిరాదు అంటే నల్ల పూసలు గూడా మీరు వేసుకోకూడదా? నల్ల పూసలు వేసుకోకూడదు. నలుపు వస్త్రాలు ధరించము. ఆ విధంగా. అంటే సహజ సిద్ధమైనటువంటి నలుపు ఓకే. జుట్టు నల్లగానే ఉంటుంది గదా! హ్మ్. అలా. హ్మ్. అది మన పనికిరాదని మనమేం అనుకోంగా. అర్థమైంది. మిక్సింగ్ ఆఫ్ కలర్ కాబట్టి సహజ సిద్ధమైనవి మనం ధరించాలి అనే ఉద్దేశ్యంతో ఆచార్యులు అలా చెప్పారు. సో, ప్రత్యేకంగా ఆచార్యులు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వడం ఎవరికి సూట్ అయింది వాళ్ళకి అంతవరకు బెటరు. ఆచారులు ఏది చెప్తే అది పాటించాలి. అది ఏది ఏ సంప్రదాయమైనా, ఏ ఆచారులైనా ఆచార్యులు చెప్పారంటే ఎందుకు, ఏమిటి, ఎలా క్వెషన్ గూడా వేయనవసరం లేదు. కాకపోతే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మీరెందుకండి మట్టి గాజులు వేసుకోరు? మీరెందుకండి నల్ల పూసలు ధరించరని. దానికోసం ఇట్లాగా ఆహ్, వివరం తెలుసుకొని ఆచార్యుల ద్వారా అందించడమే అవుతుంది తప్ప, ఆచార్యులు చెప్పారు అంటే ఇక బ్లైండ్‌గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంతే. క దానికొక రీజన్ ఉంటుంది. అమ్మ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, స్నానం చేసి పొయ్యి ముట్టించాలి, సాయంత్రం పూట కూడా దీపం పెట్టాలి, జుట్టు వదలకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. మీరు ఇంకొక మాట కూడా అన్నారు. ఇంటి కాలం ముందు కల్లాపి ముగ్గులు జల్లి వేయాలి. ముగ్గులు వేసుకోవాలి. కల్లాపి అంటే పోనీ ఈ రోజుల్లో కుదరని పక్షంలో కనీసం శుభ్రం చేసి ముగ్గు. ఇంటి గడప దాటేటప్పుడు ఆ ఇంటి పెద్ద గాని, మగవారు గాని గడప దాటేటప్పుడు అక్కడ ముగ్గు లేకపోతే అది కూడా అరిష్టమే. చక్కగా అంటే పొద్దున్నే శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేయాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఎక్కడుంటుంది చెప్పండి? కాబట్టి ఇల్లు శుభ్రం చేయాలి. చక్కగా ముగ్గు పెట్టాలి. అప్పుడే మనం మగవారు ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి ఉంటుంది. సో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పనులన్నీ చేయడానికి హ్మ్. ఇవాల్టి రోజున నిజంగా నైట్ షిఫ్ట్‌లు, డే షిఫ్ట్‌లు మళ్ళీ మీరు వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అనొద్దు కానీ చెప్తున్నాను మీకు. హ్మ్. బట్ ఇట్లాంటి షెడ్యూల్స్‌లో ఇట్లా బిజీగా ఉన్నప్పుడు మనకి యద్భావం తద్భవతి అని ఆ! అంటారు కదా! అవును. మనసులో ఉద్దేశం మంచిదే అయ్యుంటుంది. హ్మ్. లక్ష్మీదేవిని నిలుపుకోవాలి, లక్ష్మీదేవిని ధ్యానించాలి, ఆవిడని స్తోత్రం చేయాలి. ఇట్లా ఉద్దేశాలు మంచివే అయితాయి. కానీ ఇలా చేయలేని పక్షాన అప్పుడు అమ్మ కరుణించదా? ఎ చాలా దయాగుణం ఉన్నటువంటి తల్లి అని గూడా మనమే చెప్తాం కదా! మరి ఇట్లా డిసిప్లిన్డ్‌గా ఇట్లా ఫాలో అయితేనే నేనుంటాను అని అంటుందా అమ్మ? అమ్మ ఒక్కటి ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో మీరెంత జాబ్ చేసేవాళ్ళైనా దానిలో చేయలేనిదేముంది చెప్పండి? హ్మ్. లేవడంతోటే ఓ చెంబు నీళ్లు పోసుకొనొచ్చి మనం ముట్టిచ్చిన దానికి ఒక 5 నిమిషాలే గదా తేడా. హ్మ్. మనకి అమ్మ అనుగ్రహం ఎప్పుడు చూపిస్తుంది. పాపానాం వా శుభానాం వా మదర్హాణం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాజతి అంటూ చెప్పినటువంటి అమ్మ ఇలా లేకపోతే మనల్ని అనుగ్రహించదనే పాయింటే లేదు. లేదు. అనుగ్రహిస్తుంది. కానీ అమ్మ ముఖోల్లాసం కావడం కోసం, అమ్మ చక్కగా మన మధ్య ఉండడం కోసం, అమ్మే వచ్చి వేంచేసి ఉన్న ఇంట్లో మనం ఇలా ఉంటామా? ఏవండీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే ఇల్లంతా శుభ్రం చేసుకోమా? చేస్తాం.
మరి 100%. అమ్మ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరి ఉన్నప్పుడు మనం ఇలా ఉంచుకోవచ్చా? ఉమ్. అమ్మ వెళ్ళిపోతుందనే భయంతో కాదు, అమ్మ ఉన్నందుకు అమ్మకి గౌరవార్థంగా చేయండి. కరెక్ట్. అమ్మ దయాస్వరూపిణి. మైండ్ మీరు సెట్ ఇలా ఇట్లా ఉన్నా ఉండాలి. లేకపోయినా అమ్మ అనుగ్రహిస్తుంది, నేను కాదనను. అలాంటి కానీ అమ్మ కోసం మనం ఈ మాత్రం చేయలేమా? మనకు అన్ని ఇచ్చే అమ్మకి ఈ మాత్రం మనం చేయలేం. ఒక 5 నిమిషాలుగా మీకు తేడా వచ్చేది సమయం. అవును. ఇల్లు శుభ్రం చేసుకోవటం ముందు రోజు రాత్రే చేసేసుకోవచ్చు కావాలంటే. అవునా? అంటే మరీ బాగా తెల్లవారుజామున షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళు. లేదంటే ఏదైనా ఒక అరగంట అటు ఇటుగా తేడా వస్తది తప్ప అంతకు మించి తేడా రాదు. ఎప్పుడైనా ఆ ఇంపాసిబుల్ పని అయితే కాదు. చేయవలసిందే. ఇంపాసిబుల్ అయితే కాదు. ఏదో మన అంతరిక్షానికి వెళ్లి చేయమన్నదేం గాదుగా. మన ఇంట్లో మన ఇల్లు శుభ్రం చేసుకోవడం ఒక అరగంట తేడా అటు ఇటుగా అంతే. అంతే. కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని చేయవలసిందే. తప్పవంతే. అంటే హ్మ్. ఇలా చేస్తేనే ఖరాఖండిగా అమ్మ కరుణిస్తుంది అని కాదు. ఇలా చేస్తే ఆవిడ సంతోషిస్తారు అది. అన్న యాంగిల్‌లో ఆలోచిస్తే అది. ఈ జాబ్ ఈజీ అవుతుందేమో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ధన్యవాదాలమ్మా. థాంక్ యూ సో మచ్. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.